ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైందిరా? బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఏంట్రా ఏమైందిరా? ఇట్లా ఎందుకు ఎడతాను అనుకుంటారా? నా బాధ నేను ఎవరికి చెప్పాలి? నా పిల్ల ముంగట నేను ఏడ్చింది అనుకో, నా ఇజ్జత్ మానం పోతుంది, నా ఇజ్జత్ మానం పోతుంది. నాయనో అమ్మో అమ్మో అరే ఏం నా బాధ చెప్పుకుంటే ఇవాళ రోజు రేపు రోజు ఎల్లుండడు అది ఏమని చెప్పుకోవాలి? గందుకే చెట్లకి వచ్చి ఎడతానా, చెట్లకి వచ్చి ఎడతానా. అయ్యో కర్వానికి అన్ని దాన్ని వేసుకున్నాడేమో గాని నాకు సుక్కలు చూస్తుంది, నాకు సుక్కలు చూస్తుంది. సూపర్ 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 సూపర్. పెళ్ళాన్ని చెప్పుకుంటే పెళ్ళం పని చేయన్న నాతోటి అన్ని పనులు చేపిస్తాంది. నచ్చిన కూర అంటది, అండకపోతే పొట్టు కొడుతుంది. ఏ నీకు తెలియదు మనలేదు. అన్నా ప్లీజ్ అన్న కట్ చేయకన్నా. నా కోడలు మంచిది అని చేతివి, నువ్వు పోతివి కాదే అబ్బా అబ్బా అబ్బా. ఏడిసిన నా మనసులో బరువు అంతా దిగింది. ఇక మంచిగా పోతా. ఇక ఇంటికి పోయినాక ఏం పనులు చెప్తుందో ఏం చెప్తుందో మీరే చూడు. కొంపదీసి నేను ఏడిచింది అయితే ఎవరు చూడలే కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. చూసిరనుకో ఈ శంకర్ గాడు ఏంది చెట్టాలు ఎడతారని ఇజ్జతమానం తీస్తారు. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను, నా దోస్తు ఆయన. అబ్బా ఎవరైతే లేరు. ఇంకో నాకు బాధ వచ్చినప్పుడల్లా చిగి చెట్ల కన్నా ఎడతా. సరిపోదు బావకి ఇది సరిపోదు. ఇప్పుడు రూబాబుగా పోతా. ఎవరు చూడలే రూబాబు శంకర్. అబ్బా మా అవ్వయ్యకు దండం పెట్టాలి. నేను ఎట్లా చెప్తే అట్లనే మొగుడిని నాకు కట్ట పెట్టిర్రు. అది వేరేటోడు అయితే నాకు ఎన్ని కట్టాలు పెడుతునో ఏమో. నన్ను అప్పతట్ల మొగుడు, నేను ఏం చెప్తే ఆ పని చేస్తాడు. మంచోడిచ్చి కట్ట పెట్టిర్రు నాకు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏం చెప్తాడో ఏమో, బయటికి పోయిండు, ఇంకా అత్తలేడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ ఆయన ముందు ఆయన మెచ్చుకున్నాను అనుకో, ఆయన మెడలెక్కి కూర్చుంటాడు. అబ్బో ఆయన ముందట మెచ్చుకోవద్దు, తిడితేనే ఉండాలి, అయితే మంచిగింటాడు. కానీ మస్తు కట్ట పెడతాననేమో నాది నాకే బాధ అనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం గత్తి లేకపోతే మళ్ళీ నన్ను కట్ట పెడితే ఎట్లా? నేను అట్లనే ఉండాలి. అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. ఇంకా అత్తలేడి నల్ల మొక్కపోడు ఎటు పోయిందో. వచ్చినావా? ఇంతసేపు ఎటు పోయినావు? ఊళ్ళో పనులు ఉంటాయానే అందరితో మాట్లాడుకొని వచ్చిన. బయటికి పోయినా కూడా తప్పేనా ఏంది? ఏమంత పని ఉన్నది నీకు? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రాగానే కలుపుకున్నావానే. నీకు అంటే కోపం, నేను ఏం చేయాలి చెప్పు? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. ఏం చెయ్యగాని ఇంట్లో పని అంతా ఎవలేయాలి? పొద్దునంటే మసాలా దోశ తెప్పించుకొని తిన్నా, ఇప్పుడు మళ్ళా ఆకలి అవుతాంది. పోయి అన్నం పెట్టుకో. కాదే రవలి, నిన్ను నేను చేసుకున్నందుకు నువ్వు అంటి పెట్టానా? నీకు అంటి పెట్టుడు అవుతుంది ఏందే? ఎవరన్నా ఊళ్ళో తెలిస్తే ఇజ్జతమానం పోతుంది. ఆయన నేను బువ్వ కూర అనుడైందే. నన్ను గిట్ల టార్చర్ పెడతానో, గిట్ల గోస ఉంచుకుంటాను. ఏంది నేను టార్చర్ పెడతానా? నేను గోస ఉంచుకుంటానా? సరే అందకియాలా? ఎవర్రా మీరంతా? నువ్వు అండకండకని అంటానో నాకు అర్థమైంది. నేను అండకపోతే నువ్వు అండకారు, నువ్వు తందూరు రోడ్డు తెప్పించుకొని తిందామనుకుంటాను గానే. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. అగో నా మనసుల మాటని కట్టిగా తెలిసిపోతుంది. ఏందే ఎట్లా తెలుస్తుంది చెప్పరాదు? ఎట్లా తెలిసిపోవడం ఏమున్నదే? నేను వంట చేయకపోతే చికెన్ బిర్యానీ తెప్పించుకుంటావు, మటన్ బిర్యానీ తెప్పించుకుంటావు, రొయ్యల పచ్చడి తెప్పించుకుంటావు, నీకు ఇష్టం ఉన్నాయని తెప్పించుకొని తింటావు. అవన్నీ ఎవరికి బొక్కనే? ఇప్పుడు ఇంట్లో ఒక సోడు బియ్యం పెడితే 10-20 రూపాయలు కూరగాయలు తెస్తే వెళ్ళిపోతుంది. అదే నువ్వు బిర్యానీ పెట్టుకున్నావు అనుకో 400-500 అవుతుంది. నీ గురించి నాకు తెలియదు అనే. అండకండకని అంటాను కదా, ఎట్లా అండుతానని తెలుసు. అట్లయినా నాకే బొక్క, ఇట్లయినా నాకే బొక్క. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కానీ నేను ఇంత వంట చేస్తానా, బట్టలు ఉప్పుతానైతే ఎవరికి చెప్పకే. బయట వాళ్ళకి చెప్తే తప్పే ఉన్నది. ఎవరి ఇంట్లో పని వాళ్ళు చేసుకుంటలేరా? ఆయన నువ్వు గంతగానం ఏం పని చేస్తాను? బట్టలు ఉతుకుతానో, బోలు తోముతానో, ఇంట్లో వంట చేస్తాను, గంతే కదా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? గంతే అంటారా?
ఇక ఇంట్లో చేసే పనులు ఏముంటాయే? బట్టలు నేనే ఉతకబడితి, అన్నం కూర నేనే అంటబడితి, చెద్దర్లు జాడియబడితి, ఆకిలు ఉడవబడితి, చల్లబడితి, ముగ్గేయబట్టి, ఇంట్లో పనులన్నీ చేసినాక గంతే అని సింపుల్ గా తీసేస్తానవేందే? సింపుల్ లేదు గింపుల్ లేదు గాని ఇప్పుడు నువ్వు కూర పువ్వు వండుతావా? ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. ఆర్డర్ పెట్టుకోనా చెప్పు మరి చెప్పు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? చెప్పు మరి. అరే ఆగే, మా ఇంటి కాడ పెడతా పో. బువ్వ కూర అంత 4-5 టిక్రాకులు తెచ్చుకోపో. టిక్ టాక్ లో ఇంతలో అయిపోతుందా మరి? కాకపోతే అట్లనే తినిపోవే. అట్లెట్లా తింటా? అరే మా అండుత తియ్యి తొందరగానే నాకు ఆకలి అవుతోంది. నుంచి పో. నీ ముంగట నాకు వంట చేస్తూ నచ్చది. నీ ముంగట నాకు వంట చేస్తూ నచ్చది. ఏం కూర అండాలే పువ్వు అయినాక? 2 గుడ్లు తెచ్చాను. గుడ్లు అద్దు, టమాటా బెండకాయ ఉన్నది అండుతది, తిను వేడి వేడి అన్నవులా. నిన్న అదే అండి నువ్వు. అరే నిన్న టమాటా నిన్న ఇయ్యాల టమాటాల బెండకాయ వేసిన అలా తప్పే ఉన్నదే. సరే బెండకాయలు నాకు, టమాటాలు నీకు. అంటే ఏరే రాయేసుకుందామంటవా? అంటే ఏరే రాయేసుకుందామంటవా? అయ్యో వరి నా భర్త. దవడ పండు అడితే దవడ పళ్ళు రాలాలి. ఆర్డర్ పెట్టుకుంటా పోను. అరే అత్తే ఆగే, నువ్వు మళ్ళా గట్ట ఇయ్యకు, నీ దండం పెడతా. సరే టమాటా అన్న బెండకాయ అన్న ఏదో ఒకటి చెప్పు మరి. బెండకాయ నాకు, టమాటా నీకు. అంటే ఇప్పుడు 2 కూరలు అన్నా నేను. అండ్ చారు కూడా చేయి. అవ్వ కొడుకా, నువ్వు 4-5 టిక్టాకులు చేసి అంత చారు కూడా అవుతుందా అని. ఇంకొకటి ఎక్కువ టిక్ టాక్ ఎత్తుకొత్తది. వారేట్ చేసుకోపో. పోయే రాక నీ దండం పెడతా. బువ్వ కూర అయినాక నేనే ఇస్తా. నీకు బెండకాయ అంటుంది, టమాటా అనుకుంటా, చారు చేస్తా. సరేనా? సరే. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. పో. బెండకాయ ఫ్రై చేయి. అరే ఫ్రై ఎందుకే? చింత పులుసు నానబెట్టి పోతా. అదొద్దు, చారు వేరే అయ్యి, టమాటా వేరే అయ్యి, బెండకాయ వేరే అయ్యి. మళ్ళా బెండకాయల పల్లీలు కూడా వేయమంటావా ఫ్రైలా? పల్లీలు అద్దు తీయగుంటది. అద్దు. సరే పో. పోతా నాకు. కానీ ఏ తొందర. అబ్బాబ్బాబ్బా, ఏ జన్మల తిండి తీసుకున్నానో గాని గింత టార్చర్ పెడతాను నాకు. ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ మానం పోతుంది. ఈ బియ్యం పెట్టుకోదా కూర అంటే నేను అండుతా. అబ్బా మా దోస్తు గారు ఇట్లా చూసిరనుకో నా ఇజ్జత్ మానం పోతుంది. ఏమైతుంది? ఇంకా సరే ఇంకో ఈ మెరుగలతో పెడతా. పట్టు బుక్కు బుక్కు. ఏమన్నా నాకు తెలుసానే? ఏదో ఒక్కసారి జ్వరం వచ్చిందని అంటినందుకు నన్ను రోజు అనిపిస్తాను గానే. మెరుగలు పాడగానే ఎట్లుండేది చూడు. అయితే కానీ మంచిగా జరుగుతానా? నీకంటే మంచిగానా? అంతేనా? అవ్వ కొడుకో నీ అసలు ఉంటానే. ఏంది కిరికిరి చేస్తున్నావు? ఏరు మరి ఎందుకే మధ్యలో పుల్ల పెడతావు? ఇక కూర 2 కూరలు కావు. ఇక నువ్వు చెప్పినట్టు 3 కూరలు కావు. ఒకటే టమాటా ఉడికిస్తా. అర్థమైందా? అర్థమైందా? ఒక్క టమాటానా? ఎవరో ముక్కలో పెడతావు? ఓ పిసదానా, ఒక్క టమాటా అండి ఎవరి ముక్కలో పెడతా అంటాను? ఒకటే అండుతానే. 1/2 కిలో టమాటాలు ఉన్నాయి, అవే అండుతా. 1/2 కిలో కూర అండుతావా? మరి కద్ద కూర నువ్వేం తింటావు? నీ ముక్కుల తొక్కు పెట్టా. 1/2 కిలో టమాటాలు నువ్వే తింటావానే? నాకు గింతంతానే ఉంచావా? ఆయన గంట కూర తినదందుకు నీ కడపాకాయనే. ఎవరైనా కూర వేసుకుంటే గింతేసుకుంటారు. నువ్వు అన్నింది మొత్తం వేసుకుంటావేందే? దేనికంటే వీళ్ళు అన్నం తక్కువనే తినాలంటే కూరని ఎక్కువ తినాలట. అట్లా తింటేనే ఆరోగ్యానికి మంచిదట్నే. నేను చూస్తుంది కదా నిజమా? మరి కూర తిన్నాక మరి బియ్యం ఎందుకే? మరి కూర అండుతా. కూర తింటూపా. అబ్బా ఏం వినయం. అందులో అన్నం కూడా కొద్దిగా ఉండాలి. చెప్పమంటే నోటికి ఏదత్తా అని చెప్తావా అనే? అబ్బా చెప్పటోళ్ళు ఉంటే ఏదైనా చెప్తావు. నీ గురించి నాకు తెలియదా? ఇంకా నయం దేవుని పుణ్యాన టమాటా అండు. ఆయనతో బయటికి పోయి బాతుకూరదే అనలే. నుంచి ఇది నన్ను 10 మందిలో నా మర్యాద తీసేది కదా. అవ్వ కొడుకో, ఈ బియ్యం పెట్టినాక ఆయన పొలాలలో పోయి బాధ పట్టుకొచ్చి కవరించి కాల్చి అండబట్టవా ఏంది? ఏందే నా మాట వరుస కన్నా నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా. అద్దు దండం పెడతా. ఆయన ఈ చలికాలం బాతులు దొరికాయి. అద్దు
పోతే చెప్తానా ఏం పోతావు అదే ఈ చలికాలం పొలాల పొట్టు వినమనుకో ఈ ఎండకు పాములు వెళ్తాయి బుస్సు అని ఇప్పి కాటెత్తాయి బుస్సు అని ఇప్పి కాటెత్తాయి పురుష ప్రపంచం అద్దు ఆ పాములు కప్పబోతి చూసి బయటకు వస్తాయనే అని నేను అక్కడ నిలబడతా కదా పాము అరే నువ్వు అన్ని పీస పీస మాట్లాడకే ఎప్పుడన్నా మాదేస్తా గాని ఇప్పుడు బియ్యం పెడతా నాకు కూడా ఆకలి అవుతా తిందాం అబ్బా నీ దండం పెడతా కర్వాని కానీ ఉండగానే ఈ నాలుగా పాడుగాను నరవనే నరక ఏదో మాట్లాడినట్టు ఈట కన్నా అదుపా పా బాగుంటుంది తర్వాత అంటపా ఎప్పుడు అండుతావు అరే నీ దండం పెడతా అంటపా రేపు తెత్తపా సరే తేపోతే నన్ను ఏదంటా సరేనా తెద్దావు కదా అరే నువ్వు తెచ్చిన తోట తెత్తనే నావి ఎందుకు కొట్టేస్తాను ఇక మరి నమ్ముతలేవు కదా నేనేం చేయాలి నీవి వేసుకో నావి నెత్త చెల్లదే నీవినొట్టే అగో నావి కొట్టేందుకు వేసినావు నీవి కొట్టేసుకో నీవి కొట్టేసుకో నా మీద ఒట్టేసుకున్నాను అనుకో చెల్లెదే అదే నీ మీద ఒట్టేసింది అనుకో భయం కొద్ది పట్టుకత్తా అంటే భయం కొద్ది బాతులు తెస్తావు అంతే కదా అరే భయం కొద్దో భయపడు మొత్తానికైతే బాతుంది తెత్తపా కర్వానికి అని అన్నగానే పా సరే తల్లి ఎలా తల్లి మాకు మంచిగా పంట వండాలి అటు మంచిగా ఎలా అవుతుంది మమ్మల్ని మంచిగా చూసుకుని సంవత్సరానికి కోసం నీ దగ్గరికి వస్తావు తల్లి నీ అవ్వ ఇటు తిన్నట్టు లేదు ఇటు అట్టుకున్నట్టు లేదు అరకిలో టమాటాలు అంటితే మొత్తం ఉరుసుకొని తిన్నది ఇంతంత పువ్వు నీకు గందులు ఉరుసుకొని తిన్నా చిన్న పెక్కు కూడా సరిపోలే దీన్ని నేనేమనాలి ఏమన్నంటే అవ్వగారింటికి పోతా అంటది అండి పెట్టు అంటది ఇక దానికి ఇష్టం ఉన్నది చేస్తాను అమ్మో ఇట్లనే దీన్ని ఇడిచిపెట్టింది అనుకో ఏదో ఒకటి చేస్తుంది ఇక అబ్బో ఇక దీన్ని ఆగ్గలు పెట్టాలి ఇక లేకపోతే రాను దానికి హెచ్చరిక బాగా అవుతాంది ఏ పోనీ ఇక రాను అర్థం చేసుకుంటది ఉంటది చేస్తుంది అనుకుంటే గింతగానం చేస్తాంది అమ్మో దీన్ని ఆగ్గల పెడతా కిలో కూర అంటే మొత్తం తింటది నాకు సగం కడుపు అవుతుంది చేయబట్టి నేను బయట ఏంటది తిననే అది తిన్నాకనే నాకేస్తుంది గింత కూర కలుపుకుంటది గింత బువ్వకు మరి ఎన్నుకోడు ఉన్నాడు ఆనకు కూడా కడుపు ఉన్నది ఆడ తింటాడని ఆలోచించద్దా నేనేం చేయాలి అమ్మా నీ సంగతి చెప్తా ఆగమ్మా అగో ఈ లచ్చన్నేంది కొబ్బరికాయ కొట్టేస్తాడు ఓ లచ్చన్న ఇక దావే కొబ్బరికాయ ఎడగొట్టావు కూసా ఎటు పోయేస్తానవే ఎల్లమ్మగాడికి పోయి కొబ్బరికాయ కొట్టేస్తాను శంకర్ అటు మంచిగా వెళ్ళాలని అయ్యో ఎల్ల తల్లి దగ్గర పోయేస్తానవానే అటు కొబ్బరికాయ కొట్టేస్తానవా ఓ కోయిని కూడా పోయపోయినావు తల్లి సూపులుంటే మంచిగా వండుతాయి వడ్లు ఈ సట్టి కదా శంకరి ఈ సట్టిలా ఎవరు తినరా అని కొబ్బరికాయ కొట్టేస్తానా సట్టి వెళ్ళాం కోసుకుందాం అబ్బో నువ్వు మా గోత్తువే ఒక్క పొద్దులు కాబట్టి తల్లి కొబ్బరికాయ కొట్టేస్తానవా అయితే రావాలి ఏం కూర వండిందిరా ఇది వంటలు కూడా చేస్తాను దానే చెప్పుకుంటే మానం ఇజ్జత పోతుంది అగో గట్లంటే ఏందిరా చిన్నవేనా అండి పెడతారా అది అండి పెట్టుడు ఎక్కడిది నేనే అండి పెడతానా అగో లగ్గం కాకముందు ఇటు పొలాటు పెట్టకపోతే ఇప్పుడే కూర అండి పెడతానంటారు ఏం చెప్పానే బాబు పెళ్ళైన కొత్తలో వారం రోజులు జ్వరం వచ్చింది జ్వరం వస్తే బట్టలు ఉతికిన కూర పువ్వు అయినా ఇక గద్దే అలవాటు దొబ్బింది ఊరి శంకరిగా అదే నువ్వే అండి పెడతానవారా మంచిగా లేదని అండి పెట్టినందుకు అది అలవాటు దొబ్బింది అందుకే ఈ రోజు అండు అంటుంది ఏం చేయండి మరి ఏం చేయాలి కాదురా భయంలో పెట్టుకోవాలి ఇటు చేయద్దు నీ ఇజ్జత మానం పోతుంది ఎవరైనా చూస్తే ఏం చేయాలి పానం మంచిగా లేదంటారు చేసి పెడతా గాని మంచిగా ఉన్నాక కూడా గట్టనే ఏమంటాంది అందుకొరకు ఆ శాంతి చేయద్దు ఇక నుంచి భయంలో పెట్టుకో ఇక చెప్తా ఈ కాడ నుంచి కూర పువ్వు అన్నా అనుకో ఇక అమ్మ సంగతి చెప్తా సరేనా ఈ ముచ్చట నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకు నీ దగ్గరనే ఉంచుకో ముచ్చట మరి ఆయనతో నువ్వు ఊళ్ళో చెప్పినావు అనుకో ఇజ్జత్ మానం పోతుంది అర్థమైందా సరేనే సరే అబ్బా
టమాటా కూరతో తింటే చెప్పని అరిగింది ఏంది మంచిగా నా మొగుడు వచ్చినాక కొత్తిమీర మిర్చేసి గుడాలు మర్రే అంట నల్లమొక్క పొడి తొందరగా అత్తడో ఇయ్యాలా మస్తు ఆకలి అవుతుంది తినిపోయిండు కదా ఇంకెప్పుడు అత్తడో ఏమో ఆలస్యం అవుతుందో మా అన్నం ఫోన్ చేయన్నా మరి అగో అత్తండు కదా ఏం చేస్తానవే? ఏం లేదు నీకోసమే చూస్తానా ఎందుకు? ఆకలి అవుతుంది ఏం కూర ఉండాలి? ఏ కూరలు లేవేం లేవే అట్టి గుడాలు తిన బుద్ధి అవుతుంది బొబ్బరియా శనగ గుడాలా? ఏ గుడాలు? బొబ్బరియే ఏమేమి అన్నారల్లా? ఏమేమి అన్నారల్లా? ఇది ట్రైలర్ కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కొత్తిమీర మిర్చేయి కొత్తిమీర మిర్చి ఎన్ని వేయాలి? కొత్తిమీర ఇంతేయి మిర్చి ఇంతేయి మిర్చి ఇంతేయి తాడు పెరుగు బుద్ధి దానికి ఇలా ఉన్నావేంట్రా నువ్వు? కొత్తిమీర గింత ఎత్తారు, మిర్చి గిన్నె ఎత్తారు. గింత ఎత్తే మంట మంట ఏమనుకుంటాను? కాదు నేను అనేది గుడాలు ఎన్ని వేయాలి అంటానా? గుడాలు ఇన్నయి రుకో జరా సబర్ కరో. ఎన్ని కిలో చాలా? చాలు సరిపోతాయా? చాలు ఎత్తా పోనీ అని ఊపుకుంటే అన్ని పనులు నాతో చేపిస్తానవేందే? ఏమంత పని చేసినావు ఏమంత పని చేసిందా? బయట చెప్పుకుంటే మానం పోతది. నీకు అర్థమైతుందా? అవ్వా నీకు పెళ్ళైన కొత్తలు ఒక్కసారి జ్వరం వచ్చిందని ఏదో సాధన అయితే లేదని నా పిల్లవని చేస్తే సర్వం సాకిరి చేపిస్తాను గానే నువ్వు చేసుకుంటావా? అవే గుడాలు నాకు మరి మోడల్ సూపర్ మోడల్. ఇంకో తాప నన్ను అది చెయ్యన్నావనుకో మెడలు కోడి మెడ ఇచ్చినట్టు పట్టుకనిస్తా. పట్టుకనిస్తా. అర్థమైతుందా? పోనీ అని గౌరవంగా చూసుకుంటే ఎక్కువ మాట్లాడతానవిందే. రేపటి సంది నువ్వే నా బట్టలు ఉతకాలే, ఇల్లు ఆకులు ఉడవాలి, కూర పువ్వు వండాలి. కూర పువ్వు వండుడు కాదు, పొద్దున ఇడ్లీ చేయాలి, ఏదంటే చేసి పెట్టాలి. అర్థమైందా? ఇంకో తాప మీ అమ్మగారింటికి పోతానంటే షెక్కిళ్ళు వత్తుతా. ఏమనుకుంటానవో ఏంది మాట్లాడతలే నోట్లకెళ్ళి? సరే అన్ని పనులు నేనే సాగలాడుతుంది. ఇప్పుడు అదే కూడా నాకు వేసుకురాపోవే. మంచిగా లేవనుకో ఈపు సాప్ అవుతుంది. ఎందుకు వస్తాను? అబ్బా చేస్తాను ఆగే. ఆయన నువ్వు గింత ఆగం ఎందుకు చేస్తాను చెప్పు. నీ మాట ఇంట్లేవరా? ఇది దాని చెప్తా. నాతోటి ఎన్ని పనులు చేపించుకున్నవే. బియ్యం పెట్టుకుంటావు గట్ల ఎరగక ముందుకే అయిందని వచ్చినావు. నాకు ఎంత కోపం వచ్చిందే, నీకు కూడా అట్లా కోపం వస్తలేదా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆడోళ్ళ పని ఆడోళ్ళే చేయాలి, మొగోళ్ళ పని మొగోళ్ళే చేయాలి. నీకు సాధన కాకపోతే చేస్తే ఓ పద్ధతి ఉంటది. సాధన నువ్వు మంచిగా ఉండి అన్ని పనులు నాతో చేపిస్తాను చూసినావా? గాడ నాకు సర్రు సేమ్ పండు కోతి లెక్కనున్నవరా అని బీబేలు ఎత్తాంది. అర్థమైందా? అర్థమైంది. ఈ నుంచి నువ్వే చేస్తావు కదా. పొద్దున ఏం చేస్తావు? పొద్దున లేవాలి, ఉత్తరాలి, దానం చేయాలి, వంట చేయాలి. అర్థమైందా? మంచిగాను చేస్తా అంటాను కదా, మెల్లంగా ప్రేమతోటి చేస్తా అంటాను. నా భార్య బంగారు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా నా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. కొడుకో చూడురులా మొద్దు అన్నట్టు అన్నది. అందరు లేచి ఆకలి ఊడిచి అలుపు తల్లి ముగ్గు పెట్టుకుంటే ఇది 10 గాంధీ లేవది. ఇక దీన్ని ఏమన్నంటే అంట అలుగుతుంది, ఆ అంట అలుగుతుంది, అంట అలుగుతుంది, ఆ అంట అలుగుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలాసన్.
పొద్దున్నే దేవుని ముఖం చూసేటోని దీని ముఖం చూసిన ఏమైతుందో ఏమో. పొద్దున రోజు లేవగానే దేవునికి మొక్కి బయటికి పోతే అట్టి చేపలు అనగానే అందరు ఎగవాడి. ఇప్పుడు ఏమైతుందో చూడాలి. దాని ముఖం అయితే చూసిన పోతానా. ఓ అమ్మా నీకు పోతానా అర్థమైతుందా? ఈనర్థంది గాని మళ్ళా లేస్తే ఏమన్నా పనులు చెప్తాడని ఇనరానట్టు చేత్తది. పోతా నా పేరు నేను చేసుకొస్తా. దేవుడా బాగా మంచిగా అమ్ముడు వారు ఇలా లేచి నా భార్య ముఖం చూసిన బాగా. అట్టి చేపలు బొమ్మిడీలు సందమావలు పరకలుల్లా పోత దొరికాయి. రావాలి తక్కువ ఉన్నది స్టాకు. అట్టి చేపలు బొమ్మిడీలు సందమావలు పరకలుల్లా. మొత్తుకొని నోరు పోతాను కానీ ఇవాళ ఒక్క షెటాకాన్ని అమ్ముకోలే. దాని చూడకుండా అయిపో. వేస్ట్ గా లేచి దాని ముఖం చూసిన. దేవునికి మొక్కచ్చుకుంటే ఇట్లా రాగానే అట్లా పోవు. ఇప్పుడు ఏం చేయాలి? అన్ని వాడలు తిరిగిన ఇంత బువ్వ తినన్న ఇంటికి మొత్తుకొని నోరంతా కాయగా వస్తుంది కానీ ఇవ్వలుగా ఉంటది. ఏం చేయాలి? అన్న బొమ్మిడీలు ఉన్నాయి తీసుకుంటావా? అద్దా అందరు తీసుకునేటోళ్ళు ఎవరు తీసుకుంటారు? ఇక పోతా దొరకా. ఇక లాస్ట్ రాని నిమ్మ చెట్టు కింద ఉన్నా బొమ్మిడీలు అట్టి చేపలు రొయ్యలు పాపర్లు. ఇక మొత్తుకొని నా నోరు పోతాను కానీ ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఇంతంత బువ్వ తిని వేరే ఊరికన్నా పోతా. ఆ తర్వాత పానమంతా గావరైతా. పొద్దుగాల ఈ సాలికి లేవ బుద్ధి అయితే లేదు. నా మొగుడు అట్టి చేపలు అమ్మవేయండి కదా. 10 గంటలకు మెల్లగా ఎత్తుకి. అబ్బో ఏం చాలు అబ్బాయి. అప్పు చెద్దరు కప్పుకున్న చాలా ఆగుతలేదేంది? నల్లమొక్క పొడుగు పొద్దుగాలనే పోతాడు పనికి. 10 గంటల గట్ట పోతేంది? ఇంత సలిలో పోవడం అవసరమా బాబు? ఓ నల్లమొక్కదానా పొద్దున్నవానే బయట అందరు ఊడుతనుకున్నారు, వంటలు చేసుకున్నారు, చేనులకు కూడా పోతారు. నువ్వు ఇంటి నుండి నాకు అండి పెట్టంటే ఈ 10 వండుడైందే. పెద్ద సమస్య వచ్చి పడిందే. లేపకే సాలి పెడతాని ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. కావాలంటే నువ్వు కూడా వచ్చి పండుకో. ఎందుకు వెచ్చగుంటదా? వెచ్చగుంటది. దవడపండు చంపుతా. నీ పక్కకు నీ నచ్చి పంటే వెచ్చగుంటది. మరి మన బేరం ఎవరు చెప్తేనే? మన బేరం చేస్తేనే కదా రూపాయి అట్ట కడుపులో పోయేది. నువ్వేమన్నా బయటికి పోయి పని చేసేదానివా? అబ్బో అరే తాగు నల్లమొక్క పొడా. లేచి ఊడుస్తావా? ఇంకే ఊడవాలి. ఊడ్చినట్టే ఉంది కదా. దవడలో వస్తుందా ఏమనుకుంటాను? వాళ్ళు నవ్వుతారే. లేచి ఊడుస్తా. నీ ముగ్గు పెట్టుకో. నిన్న ఊడ్చిందే. అరే నిన్న తిన్నావు, ఇవాళ తినవానే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఊడ్చినట్టే ఉంది కదా, అంత మంచిగా ఉన్నది. అయితే నిన్న తిన్నావు కదా, ఇప్పుడు కూడా తిన్నట్టే ఉన్నది అనుకో. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆగే చలి పెడతాంది. చలి పోయినాక మా ఊడి చల్లుతా గాని అప్పుడు అరకు నువ్వు కూడా వండుకో. అరే మధ్యాహ్నం అయినా నీకు చలిపోదు కానీ లేచి ఆకులు చలిపోవే, ఇద్దరు పోతుంది. అంతగానే ఇంట్లోకి వచ్చి ఎవడు చూస్తాడు? ఊడ్చిరా చల్లిరా అని చూడ్డానికి. గేట్ పెట్టే ఉండే ఏమో చూస్తారు. ఏమితే పోతుంది అంతగానో. అరే నువ్వు మొగోని అనుకుంటావా? అనే పొద్దున 10 వండు. నువ్వు ఆడదానివే. పొద్దున లేచి ఊడిసి అలుకు తల్లి ఇంట్లో వంట చేస్తే ఇల్లు మంచిగా ఉంటది. నువ్వు మొగోని లెక్క వండుడైతే నాకు గమ్మత్ అనిపిస్తుంది.
ఏదో ఒక్క రోజు సాధ కాకుండా పంట అది వేరు. ప్రతి రోజు గింతేనానే? అంటే మొగోళ్ళు 10 దాకా వండుకుంటారు గాని ఆడలు వండుకోవద్దా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఓ పిసదానా, మొగోడు సాయంత్రం రాక వండుకున్నా ఎవరు పట్టించుకోరే. అదే ఇంటి మహాలక్ష్మి పొద్దున లేచి ఊడిసి అలుకు చల్లి దీపం ముట్టిస్తే ఇల్లు సంతోషంగా ఉంటదే. అంటే ఇప్పుడు బాధతోటి ఉన్నదా? ఇల్లేమని ఎడుతుందా? ఏ ఊకోవే, అన్ని కారట ముచ్చట మాట్లాడకు, లేచి అలుకు చల్లిపో. అరే మళ్ళా గట్టిన అంటే ఏంది? నువ్వు ఇట్లా మన్నమనుకో బకెట్ నీళ్ళు తెచ్చి నీ మీద పోతా, ఏమనుకుంటానవో. ఏంది ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. నేనెందుకు పెడతారే సాయే? ఒక మీదకెళ్ళి గుర్తే రక్తం వెళ్ళాలే. నడువు, చల్లగా ఉంటది, గట్టనే ఉంటది బా. ఇగో నేను ఆకిలి ఉడతా గానీ నువ్వు అలుకు చల్లు చల్లగా నీళ్ళు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా నువ్వు కాబట్టి పిస మాటలు మాట్లాడకు. నేను బేరానికి పోవాలి, ఇంటి పనులు చేయన్నా. నువ్వు తప్పడ ఊకోవే. నీకు అర్థమైతుందా? నువ్వు ఇట్లనే కూర్చున్నావు అనుకో బిడ్డ, సల్లెట్ నీళ్ళు తెచ్చి నీ మీద వస్తా వణుక్కుంటా ఊడుస్తాలే మరి. ఇట్స్ చాలా క్లియర్ స్కై. నేను ఉడతా ఉంటానా ఈ ఊడు చల్లుకోవా? నిన్నేమన్నా బండలు ఏమంటా ఈ ఊడు చల్లు సాధన అయితే అంటాను ఏంటే? ఆ చుట్టుపక్కల చూడు ఎంత పని చేసిరో. ఇంకా నయ్యో జగ్గు కూడా లేత్తలేదంటావు. ఇది అన్యాయం, దొంగ ఒప్పుకోను. సరే గాని ఊడు చల్లు. దాని కారట ముచ్చట చూసిరా, బాకిటలు ఎత్తలే అంటది. అంటే నన్ను కూడా సల్లిన లేవంటది. నేనెందుకుంటా కోసేపు బంట మబ్బులో లేచిన కదా. ఎక్కువ రకు నువ్వు మరి అత్తే ఇవ్వగలుగుతా సర్లు. అబ్బా బకెట్లో ఎత్తలేదా ఒక్కసారి? అరే బాకీ జగ్గుతోటి పోయి చల్లుపో. మస్తు పారు ఉన్నాయి. నీ వేషాలు నాకు ఎరికేనే. నీకు తెలివి ఎక్కువైందిరా. నువ్వు లేచినావు కదా, నన్ను కూడా వండని అనుకుంటాను. నాకు అర్థమైతే లేదా? ఇంకో అన్ని పిస మాటలు మాట్లాడకు నాతోడు. ఇప్పుడు ఇంకో ఈ తెల్లారంగా లొల్లి పెట్టుకోకు. సీరియస్ గా చెప్తానా పో చల్లిపోయిగా. అదే మళ్ళా గిన్నె అబ్బా బొమ్మ ఊడి చల్లితే బకెట్ దగ్గర పెడితే ఊడిసి అలుకు చల్లుతుందట. ఎవరన్నా ఉంటే 6-7 లేచి ఇంటి పనులు చేసుకోవాలి గాని 10 రకం అంటుంది. అయినా దీని ముఖం ఇలా అయితే చూసిన పాడు గాని. నీకు అక్కడ రాకినత్తందానే ఇవాళ ఒక్కసారి మామూలు అట్టి సబల కూర నేను గట్టిగా తిందనే ప్లీజ్ మీరు అలా చూడకండి. బొమ్మల కూరను మంచిగా తింటానుకున్నా ఒక్క శాప నాకు అమ్ముడు ఒక బాయే. పాపర్లు అట్లున్నాయి, బొమ్మలు ఇట్లున్నాయి. నేను తట్టుకోలేను. పాపర్లు ఏందే అనుకుందాం పోవే, మన ఇంట్లోనే ఉంటాయి. నువ్వు నీ ముఖం చూసినా కదా ఒక్క పాట పోలేదని పిస లేచి పాడతాను పో. నువ్వు నీకు సరి పెడతాందని ఒక్కోసారి ఇట్లా కడతానో నాకు అర్థమైతుందమ్మా. ఇప్పుడు ఇట్లనే వచ్చిన వరకు ఆ షీపిరి తోటి నిన్ను షీపిని అవుజుల మాత్రం ఎత్తెత్తా. అడుక్కు పట్టాలే ఏమనుకుంటానో. బొమ్మిడీలు అట్లున్నాయి, సందమామలు అట్లున్నాయి, పరకలే ఒక్కటి అమ్ముడు ఒక బాయే. పరకలే ఒక్కటి అమ్ముడు ఒక బాయే. పాపర్లు పోతాయంటే అయ్యో పాపర్లు పోతాయంటే ఒక్కలు బయటికి రాలేదే. ఇలా బేరవంతలాజు
ఎత్తున నీను ఎల బరమంతలాతో ఏం ఎత్తునే నీను. చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అది పాడుగాను చలి ఘోరంగా పెట్టబట్టే నలమొక్క పొడేమో ఊడ్చేదాకా ఆగుతలేడు. ఏమైంది? ఒక్క దుమ్ము కూడా లేదు ఇడ. ఇక శాంతి ఎంతగానో అని ఊడవాలి. ఈయన అన్నట్టున్నాడుగా, ఊడ్చిన కాడికి చాలు అనుకు చల్లుతా. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. పెళ్లి కాక ముందు ఇంటికాడ అమ్మనే తల్లేది. ఇక్కడికి వచ్చినాక రోజు అల్లుడు అవుతుంది. ఎందుకు చేసుకున్నా ఏమైంది పెళ్లి? చల్లగా ఉన్నాయి నీళ్ళు పడగాను. అయ్ చేతిలో గడ్డ కట్టేటట్టున్నాయి. ఎట్లా అన్నాడు చూడు, పాటలు పాడి 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 అన్నాడు. చలి పెట్టబట్టే తొందర వండుకోవాలి. చలి పడగా మొత్తం కప్పుకొని అన్నాడు కదా నా మొక్క పొడు కొద్దిగా అబ్బా ఇప్పుడు చల్లొచ్చిందే. కొంచెం పడుకుని బ్రష్ చేసుకొని చాయ్ పెట్టుకో. ఇంకా ఆగి మళ్ళీ అట్టి చేపలు అమ్మవాలి. నీ అట్టి చేపలు పాడగాదు, రేపన్నా అమ్ముకుందు. తల మొక్క తాడదెంప. అబ్బా పక్కన వంటాను ఉడిచాక సారేదా పదరకం వంటది. నీళ్ళు చల్లగా ఉన్నాయి, గాలి కూడా బయట చల్లగా వస్తుంది. కింద మంట పెట్టు, వేడి ముట్టాయి నీకు. నలమొక్క పొడ కింద పడ్డాక. అవ్వో అవ్వో ఇప్పుడు ఎందుకు వేసినావు మళ్ళా? ఎందుకే అన్ని డ్రామాలు? నువ్వు నడుముతో గిట్ట మెసులుతావా? అన్ని పనులన్నీ తప్పించుకోవని. నడుము లోపటి ఇరిగింది, నడుము లోపటి ఇరిగింది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బయట ఆడుతావా అంటే లోపల ఇరిగితే మీద ఇరిగితే తిరగవు. లోపల బొక్కి ఇరిగినట్టున్నది. అంతేనా? అయ్యో అయ్యో కరెక్ట్ గా రా సార్. డొంబర్ గట్టలు ఇప్పిస్తా పాటు సెట్ అవుతుంది. ఏమవుతులే ఇరిగింది అరగలే చెప్పు. ఏమవుతున్నా అనుకోపా. నేనెందుకు అంట మళ్ళా గివ్వే నాకు ఇవాళ పొద్దు నీ గిట్ట ముఖం చూసిన ఒక్క సాపా మూడు పోలే. నిన్న మంచిగా అప్పుడు దేవుని ముఖం చూసినా. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఏంది నా మొక్క జట్ట మొక్కమా? నా మొక్క చూస్తే అట్టి షాపులో అమ్ముడు పోలేదా? అట్లాంటప్పుడు నేను ఎందుకు వేసుకున్నావు? ఇక ఇంకో దాన్ని వేసుకో. నేను ఇంట్లో ఉండి కానీ పోతా. ఓ పిసదానా, నేను సట్కర లేచి నీ ముఖం చూసిన కదా, అందుకు అమ్ముడు పోలేదంటే. అయినా గాని అట్టి చేపలు అమ్ముడు పోకపోతే నువ్వెందుకు పోతావే? మాటలా ఎన్నో అంట, అవన్నీ పట్టించుకుంటావా అనిపిస్తుందానా? నువ్వు లేని ఉంటేనానే నిన్ను ఏరి కోరి చేసుకున్నా కాదే నా శిలక. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నువ్వు శిల్క అనే తెలియదు, గోరింక అనే తెలియదు. శిల్క అంటాను. శిల్కని చూసుకునేది గిట్లనేనా? అయ్యో ఏదో బుద్ధి కట్టింది అట్లన్నా. పొద్దున దాకా వండుకుంటావా? పండుకో. ఏది నిజంగానా? నిజంగానే పానుకుంటా మరి నన్ను డిస్టర్బ్ చేయకు. కంట్రీలో ఉన్నావు బేట. ఏడమంటావా? సరదా నీకు కొద్దిలన్న లేదా అనే పండంగానే పంట అంటాను. నేను పెళ్లి చేసుకో ముందు మంచిగా 10 దాకా వండుకునేదాన్ని. 12 కూడా అయ్యేది ఒక్కొక్క రోజు. అది పెళ్లి కానప్పుడే. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఒకటి ఇంటికి వచ్చినావు, మొగంతో ఉంటాను కాబట్టి అన్ని పనులు చేయాలి. అప్పుడు పెళ్లి కానప్పుడు 4ంటికి లేచిన మీ అబ్బాయిలు నువ్వు వండుకున్న కాడికి చాయ పాలు తెచ్చితే తాగినావు. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటదా అనే?
చెయ్యను అది నువ్వు ఒక్కరోజన్నా. ఎందుకు చేస్తా నేను అంటే నువ్వు అట్టి చేపలు అమ్మక రావాలి నీకు సేవలు చేసుకుంటున్నా. అది పెద్ద ఉద్యోగం అనుకుంటానా? నువ్వు అమ్మ నెత్తి మీద గంప పెట్టుకొని పోయి అమ్మకత్తే నీకు తెలుస్తుంది. ఒక రోజు పోతావానే? మా పోతుంది. ఇప్పుడు పోయి అమ్మకత్తవా? అమ్మకత్త ఏం చెప్తావు? నువ్వు అమ్మకొచ్చినావు అనుకో ఏదంటే అది కొనిస్తానే నీకు. కొనిచ్చుడు కాదు 12 దాకా లేపకు నా నిద్ర. సరే నువ్వు ఇప్పుడు పోయి అమ్మకత్తావు కదా అమ్మకత్తి పోవే పా. అత్త నువ్వు కూడా ఎందుకత్తా నువ్వు సొంతంగా పోయి నువ్వు అట్టి చేపలు ఒక్క 4-5 సెటాకులు అమ్మిరావే. ఒక్క 4-5 సెటాకులు అమ్మిరావే. ఇవే తగ్గించుకుంటే మంచిది. పో నేను చూస్తా పో. ఒక్కరు కొన్నా ఓకే కదా నీకు? ఒక్కళ్ళు ఇద్దరు కొన్నా ఓకే పోవే. సరే ఏం పని చేస్తాను అన్నావు కదా నువ్వు పోయి అమ్మకొచ్చిందే కావాలి పో. మా అమ్మకత్తి అట్టి చేపల బొమ్మిడీలు అట్టి చేపల బొమ్మిడీలు అట్టి చేపల బొమ్మిడీలు 4-5 వాడలు తిరిగిన ఎవ్వరు కొంటలేరేంది ఆయనతోటి అమ్ముడు పెద్ద సుతారవా అని చెప్పేసి అన్న. ఇప్పుడు ఎట్లా షటకన్నా అమ్మాలే లేకపోతే నా ఇజ్జ పోతుంది. అగో గిల్లచ్చన్న ఉన్నాడు కదా ఆయనకు అమ్ముతాయి అట్టి చేపలు. అట్టి చేపల బొమ్మిడీలు అట్టి చేపల బొమ్మిడీలు. ఓ చిన్న బాపు అట్టి చేపలు ఉన్నాయి తీసుకుంటావే? ఈ అట్టి చేపలు అటు ఇచ్చిరాదు బిడ్డ. ఈ అట్టి చేపలు అటు ఇచ్చిరాదు బిడ్డ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అగో ఎందుకే చిన్న బాపు గట్లంటాను? ఏమలేదు బిడ్డ చిన్న ఒక్క పొద్దు వాటి తినారు అందుకే తినదు. చిన్నవ తినకుంటే ఏంది బాపు? మరి ఏడనుకొని తినాలా బిడ్డ? అగో గట్లంటాను. ఇల్లు లేదా? ఇంటికి పోయి అనుకో ఇంటికి పోయి అనుకో. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఇవి పట్టుకొని పోతే మీ చిన్న గలం సొంత ఆటనేది. గల్మ అవతల అండనీయకుంటే గల్మ యువతలు అండుకోయే. గల్మ యువతలు అండుకోయే. దాచాం కుప్పలు కుప్పలుగా. నీ గద పట్టుకుంటే బిడ్డ నీ చిన్న నువ్వు కొట్టించినట్టే ఉన్నావు. నీ చేపలద్దు నువ్వు అమ్ముకోపోయావు. అంతే అంటావా చిన్న బాపు? అంతే. సరే సరే నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? అట్టి చేపల బొమ్మిడీలు పొద్దు బాగానే ఎక్కింది 2-3 గంటలు అన్నట్టుండ. ఇవాళ నేను ఎట్లా అమ్మాలి అట్టి చేపలు? నా పిల్లంగి ఇట్లా అమ్ముకొస్తుంది కావచ్చు అన్నది కదా అట్టి చేపలు అమ్ముడు పెద్ద పని అని. ఎన్ని చెట్టు అమ్మినావు? పైసలు ఇయ్యి. పైసలు ఎక్కడి? ఏమైంది? అవి అమ్ముడు పోతేనే పైసలు వస్తాయి. పైసలు ఎక్కడి? పెద్ద పోటుగా లెక్క పోయి అమ్మకత్తా అంటూ కదా ఏమైంది? అమ్మకత్తానే అనుకున్నానే. ఎందుకు కొనలేదే? ఎందుకు కొనలేదే? ఏమో నేను మంచిగానే అరిచిన అరవంగానే అయిపోయిందా? ఏమంటావు? అమ్ముతే అట్టి చేపలమ్మా అట్టి చేపలు టమాటా మెంతి ఉల్లాకేసి మసాలా వేసి అండుకొని తిన్నారనుకో ఒక్క ముక్క తింటే గింత పువ్వ తింటారు. ఒక్క ముక్క తింటే గింత పువ్వ తింటారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? కమ్మగుంటది అంటే మనం ఎప్పుట్లనే నూరూరి తిననే. గది బేరం చేసుడంటే గది బేరం చేసుడంటే ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి? అట్టిగానే అనుకుంటానా అమ్మా? నువ్వు అన్నది నిజమేనే. ఈ వాడలు తిరిగి అమ్ముడు నాతో అయితలేదే. 2 గంటలు తిరిగినో లేదో కాలు చేతులు గుంజబట్టే నాకు నీ మీద నమ్మకం లేదురా. డబ్బులు ఇంటికి వచ్చేసినాయి. మరి బేరం చేసుడు అట్టిగా అనుకుంటానావానే? మోసేటోనికి తెలుస్తుంది కాబట్టి బరువు. నువ్వు నడింట్లో కూర్చుంటానో తెచ్చి పెడతానో కమ్మకి తింటాను. నీకు బయటకు తీయాలో తెలిసింది. అర్థమైందా? అందుకే ఏందో అందుకే చెప్పేంది. నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు మస్తు కోపం వస్తుంది రావాలి. ఆయన నిన్ను కైకిలు తోలుతాన్నా రాళ్ళు కొట్టుమంటన్నా రప్పలు కొట్టుమంటన్నా పొరక కొట్టుకరమ్మంటన్నానే. నాకు బుక్కడు అండి పెడితే నువ్వో బుక్కడు తింటావు నేనో బుక్కడు తింటా. నా బేరం నేను చేసుకుంటా గానే నిన్ను ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టనిస్తానా చెప్పు? తెల్లని రాక టీవీ చూస్తావు పొద్దున రాక అంటావు. ఇప్పుడు నేను ఎట్లా బేరం చేయాలి? నేను చెప్పింది వాస్తవం కాదా? నీకు మంచి మాట చెప్తే కోపం వస్తుంది రావాలి. చేసేస్తాడట. సరే పొద్దుగా 6కి లేచి ఇంటి పనులన్నీ ఎంతది. నువ్వు గట్లా చేసినాక నిన్ను అనంటే నాకు సంబరమానే. సరేనా? సరే నా బాధ నీకు తెలిసింది కదా? మా తెలిసి వచ్చింది. సరే కదా చాయ్ పెడుతూపా. పెడతాపా ఇక రేపే పోతా.
బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.